నేను మా ఇంట్లో మా అమ్మకి మా నాన్నకి మాట ఇచ్చొచ్చిన నిన్ని ఖచ్చితంగా ఇంటికి తొలుకొని వస్తా అని. ఇప్పుడు నువ్వు రాను అంటే వాళ్ళకి నేను ఏ సమాధానం చెప్పాలి? ప్లీజ్ అవని, ఇదొక్కసారికి నన్ను క్షమించు. నేను నీకు ప్రామిస్ చేస్తున్నా, ఇంకెప్పుడు నిజ నిజాలు తెలుసుకోకుండా నిన్ను ఎప్పుడూ తప్పుగా అర్థం చేసుకోను. నీ మనసు బాధపడేలాగా ఎప్పుడు ప్రవర్తించను. ఈయనకింగా ఎప్పుడు ఇదే పనే, తప్పుల మీద తప్పులు చేయడము, చివరికొచ్చి సారీ చెప్పడము. ఈయన సారీలు విని విని నాకు బోర్ వస్తుంది. ఒక్కసారి క్షమిస్తారు, 2 సార్లు క్షమిస్తారు, ఇంకా పదే పదే క్షమించాలి అంటే నేను మనిషిని, బండరాయిని కాదు. మనసుకైన గాయాలని అంత తొందరగా మర్చిపోలేను. ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉందంటే నేను చెప్పిన దాని గురించి ఏమైనా థింక్ చేస్తుందేమో. ఇదొక్కసారికి అవని నా మాట వింటే బాగుంటుంది. మళ్ళీ మాకి కన్ఫామ్గా విడాకులు వచ్చే వరకు అవని మనసు బాధపడకుండా చూసుకోవాలి. నాకు ఒక్క ఛాన్స్ ఇయ్యవని, ప్లీజ్. ఒక్క ఛాన్స్ లేదు, 2 ఛాన్సులు లేవు. అసలు మీరు మీ గురించి ఏమనుకుంటున్నారు? మీరు 100 తప్పులు చేసినా గానీ మీరు ఒక చిన్న సారీ చెప్పగానే పరిగెత్తుకుంటూ మీతో పాటు వస్తా అనుకున్నారా? అంత సీన్ లేదు. ఇంతకుముందు మిమ్మల్ని చాలాసార్లు క్షమించిన, అట్లని పదే పదే క్షమిస్తా అనుకుంటున్నారేమో. నేను ఒక మనిషిని. మీరన్న మాటలు, మీరు చేసిన అవమానాలు మర్చిపోవడం అంత ఈజీ కాదు. ఇంక నన్ను పదే పదే తలకాయ తినకుండా మర్యాదగా ఇన్నుంచి పోండి. కనీసం అవనికి మీరైనా చెప్పండి. నా తప్పు నేను తెలుసుకొని నేనే స్వయంగా వచ్చినా కదా, అవనికి సారీ చెప్పినా కదా. కనీసం నన్ను మీరైనా అర్థం చేసుకోండి. అవనికి నచ్చజెప్పండి. నాతో పాటు మా ఇంటికి రమ్మని చెప్పండి. కనీసం మీరు చెప్తేనైనా వింటదేమో. ఏంది వినేది? నా చెల్లెలకి సాధారణంగా ఎవరి మీద కోపం రాదు. ఒకవేళ కోపం వచ్చినా సరే వాళ్ళని తొందరగా క్షమిస్తుంది. కానీ మీ విషయంలో నేను ఎప్పుడు చూడనంత కోపం అవనిలో బాగా కనబడుతుంది. మిమ్మల్ని అంత ఈజీగా క్షమించడానికి అవని సిద్ధంగా లేదు. దీన్ని బట్టి అర్థమవుతుంది మీరందరూ నా చెల్లెల్ని ఎంత బాధ పెట్టినారో అని. ఏంది బావా మీరు మరి విడ్డూరంగా మాట్లాడుతున్నారు? నేను మా ఇంట్లో వాళ్ళందరం మీ కళ్ళకి నీ చెల్లెలు అవనిని రాచి రంపాన పెట్టి బాగా టార్చర్ పెట్టి అవనికి గౌరవం ఇవ్వకుండా చూసుకునే వాళ్ళలాగా కనబడుతున్నామా? ఏదో ఒక విషయంలో తప్పు జరిగిందని మరీ మమ్మల్ని అంత తక్కువ చేసి మాట్లాడతారా? మా అందరికి అవని మీద గౌరవము ఇష్టము లేకుండానే ఇన్ని రోజులు ఏ చిన్న లోటుగులు లేకుండా చూసుకుంటామా? అంతెందుకు, మొన్నటికి మొన్న అవని బర్త్డే ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసినాము. మీరందరూ కూడా కళ్ళారా చూసినారు కదా. అయినా కూడా నువ్వు ఇంత ఘోరంగా మాట్లాడడం నాకు అసలు నచ్చలే. కావాలంటే మీ చెల్లెల్ని అడుగు, ఈ 4 నెలలు మేము అవనిని సరిగ్గా చూసుకునిలేము అని. అవనిని ఒక్క మాట చెప్పమనండి, నేనిప్పుడే ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతా. ఏం అవని, మేమందరం నిన్ను సరిగ్గా చూసుకునిలేము అని మీ వాళ్ళందరికీ ఇప్పుడే చెప్పు. నిన్నింకా ఏం ఇబ్బంది పెట్టకుండా వెళ్ళిపోతా. చూసినారా, అవని ఒక్క మాట కూడా మాట్లాడతలేదు అంటే మీకు ఇంకా అర్థమైతలేదా మేము తనని ఎంత బాగా చూసుకున్నామో అని? మీరు చెప్పేది కరెక్టే కావచ్చు, మరి మొన్న జరిగిన దాని గురించి ఏమంటారు? మీకి నా చెల్లెలు అవని అంటే అంత గౌరవము, అంత ఇష్టము, అంత నమ్మకం ఉన్నప్పుడు మరి నీ చెల్లెలు స్వప్న మాటలు ఎట్లా నమ్మినారు? మీ అందరికీ అవని అంటే అంత ఇష్టం ఉన్నప్పుడు అవని ఎందుకు అట్లా మాట్లాడుతుందో కొంచెమన్నా అర్థం చేసుకోవాలి కదా. కరెక్ట్ అన్నయ్యా, బాగా అడిగినావు. కొంచెం కూడా మనసు లేకుండా ఇంట్లో నుంచి బయటికి గెంటేశారా? అంత వానలో తడిచి తడిచి అవని కళ్ళు తిరిగి పడిపోయింది. సమయానికి మేము వచ్చినాం కాబట్టి సరిపోయింది. లేకపోతే నా చెల్లెలకి ఏమన్నా అయ్యింటే ఇప్పుడు ఈ మాటలన్నీ బాగానే మాట్లాడుతున్నారు. అరే నువ్వు కొద్దిసేపు సైలెంట్గా ఉండు. ఏమన్నుంటే వాళ్ళిద్దరు మొగుడు పిల్లలు చూసుకుంటారు. ఎంత కాదనుకున్నా ఈడ మీ బావ. వాళ్ళిద్దరు మొగుడు పిల్లల మధ్య ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఎప్పటికైనా వాళ్ళు ఒకటి కావాల్సిందే. నువ్వు ఈ విధంగా మాట్లాడడం పద్ధతి కాదు. ఏందమ్మా నువ్వు? ఇప్పుడు అన్నయ్య మాట్లాడిన దానిలో తప్పేముంది? నువ్వు అన్నయ్యని ఎందుకు ఆపుతున్నావు?
నోరు ముయ్యి. నువ్వు చిన్నపిల్లవి, నీకేం తెలదు. ఇంతవరకు మాట్లాడింది చాలు. అల్లుడు చేసింది తప్పే, కానీ అదంతా స్వప్న పైన గుడ్డి నమ్మకంతో చేసినాడు. ఏ అల్లుడు మాత్రం కలగన్నాడా వాళ్ళ చెల్లెలు నమ్మించి మోసం చేస్తుంది అని? జరిగిపోయిందేమో జరిగిపోయింది. ఇప్పుడు అల్లుడు తప్పు తెలుసుకున్నాడు, నీకు సారీ కూడా చెప్పినాడు. కొంచెం మనసు పెట్టి ఆలోచించు. చూడు బాబు, మేము మీ భార్యాభర్తల విషయంలో ఎక్కువ జోక్యం చేసుకోవడం మంచిది కాదు. అప్పటికి మేము అవనికి నచ్చజెప్పడానికి చాలా ట్రై చేసినాము, కానీ అవని మా మాట వింటలేదు. అట్లని బలవంతంగా మీతో పాటు పంపించలేము. ఇంకా అవని ఇష్టం. ఏమైనా ఉంటే మీరు మాట్లాడుకోండి. చూడమ్మా అవని, పెద్దవాళ్ళు ఏం చెప్పినా సరే వాళ్ళ పిల్లలు బాగుండాలి, సంతోషంగా ఉండాలనే చెప్తారు. నువ్వు అర్థం చేసుకుంటావని అనుకుంటున్నా. మన ముగ్గురం లోపలికి పోదాం రండి. అవని, నాకి నీ బాధ అర్థమవుతుంది. నీ కోపంలో న్యాయం ఉంది. నా కోసం కాకపోయినా కనీసం మా అమ్మ మా నాన్న కోసమైనా రావచ్చు కదా. మీ పప్పులు నా దగ్గరే ముడకవులే. ఓ, మీరొక సత్యహరిచంద్రుడిలాగా మాట్లాడుతున్నారు. పైనుంచి దిగొచ్చినాడు మరి. మా ఇంట్లో వాళ్ళకి నీ గురించి ఏం తెలియదు. నువ్వు పెళ్లికి ముందు ఒక అమ్మాయిని ప్రేమించినావని, నువ్వు మళ్ళా ఆమెనే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావని, అందుకోసం నువ్వు నాకు విడాకులు కూడా ఇస్తున్నావని, ఆల్రెడీ సంతకాలు పెట్టేది కూడా అయిపోయిందని మా ఇంట్లో వాళ్ళకి నిజం చెప్పినానే అనుకో, వాళ్ళు నీకు సపోర్ట్ చేసి మాట్లాడడం కాదు, ఈయన్నే చంపి సమాధి కడతారేమనుకున్నావో. మీరొక శ్రీరామచంద్రుడిలాగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు నన్ను ఇంటికి తొలుకొని పోతాడు సరే, మళ్ళీ 2 నెలల తర్వాత నేను మా ఇంటికి రావాల్సిందే కదా. ఇప్పుడు నాకు మంచి ఛాన్స్ దొరికింది, ఈయనే ఉండిపోవాలని చూస్తుంటే మళ్ళీ మీరేంది ఓవర్ యాక్షన్ చేస్తున్నారు? 2 నెలల తర్వాత అయినా మా ఇంట్లో వాళ్ళు బాధపడరా? ఆ బాధ ఏదో ఇప్పుడే పడతారు. ఇంకా అత్తయ్య మామయ్య సంగతి అంటారా? వాళ్ళకు కూడా అలవాటు కావాలి కదా నేను లేకపోయినా ఉండడం. అదేదో ఇప్పుడే అలవాటు చేసుకుంటారు. ఇంకా మీరు చేసిన ఓవర్ యాక్షన్ చాలు. మర్యాదగా ఈ నుంచి పోండి. అంతేగాని ఇంటికి మాత్రం రాను అంటావు. సరే అవని, నేను కూడా చూస్తా నువ్వు ఎట్లెట్లా మన ఇంటికి రాకుండా ఉంటావో అని. నేను కూడా చూస్తా నన్ను ఎట్లెట్లా ఆ ఇంటికి తొలుకొని పోతావో అని. వచ్చినారా? ఆడ అందరూ మీకోసమే వెయిట్ చేస్తున్నారు. తొందరగా పోయి ఆడ ఉన్న బాడీ మీ కూతురు పల్లెవితో కాదో కన్ఫర్మ్ చేయండి. చెప్పేది మీకే. ఆడ కన్ఫామ్గా నా కూతురు పల్లవి కాదు. ఆ విషయం మీరు బాడీని చూసిన తర్వాత చెప్పాలి. నాకైతే అంత ధైర్యం లేదు. నేను అస్సలు రాను, అస్సలు చూడను. మీరు? నేనే సార్, పల్లవి భర్తని. సరే అయితే వచ్చి మీరు చూడండి. అమ్మో, నా వల్ల కాదు. ఒకవేళ ఆ బాడీ నా భార్య పల్లవిదే అయితే నాకే చూసి తట్టుకునేంత శక్తి లేదు. నేను రాలేను. సార్, కనీసం మీరైనా రండి. ఆడ నా కూతురు పల్లవి కాదు అని నేను బలంగా నమ్ముతున్నా. కానీ ఎందుకో ఏమో నాకి ఆడికి రావడానికి ధైర్యం సరిపోతలేదు. మీ అందరి బాధ నాకు అర్థమవుతుంది, కానీ తప్పదండి. మీరందరూ ఇట్లా మాట్లాడితే ఎట్లా? మా పోలీసులందరూ మీకోసం ఛాన్స్ ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు. మీరు కూడా మాకి కోఆపరేట్ చేయాలి కదా. దయచేసి రండి. సరే సార్, నేనొస్తా పదండి. అమ్మయ్యా, రండి సార్. మీరు ధైర్యంగా ఉండండి. ఆడ అస్సలు పల్లవి అయ్యుండదు. సరేనండి, మీరు కూడా ధైర్యంగా వెళ్ళండి. సార్, తొందరగా చూసి చెప్పండి.
హలో ఫ్రెండ్స్ అందరికి ఐఎమ్ రియలీ వెరీ సారీ ఫ్రెండ్స్. ఈ రోజు నా పర్సనల్ వర్క్ వల్ల వీడియో రికార్డ్ చేయడం వీలు కాలేదు. లెంత్ చాలా తక్కువైతుంది. ఐఎమ్ సో సారీ. డిసప్పాయింట్ అవ్వద్దు. డెఫినెట్లీ రేపు లెంత్ పెంచి వీడియో పెడతా. ఐ హోప్ యు అండర్స్టాండ్. ఈ వీడియో మీకు నచ్చిందే? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లనే ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఈ స్టోరీ యొక్క రాబోయే మిగతా పార్ట్స్ కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీరు హైప్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకా ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. మీ ఫీడ్బ్యాక్ ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.